ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావు అని డెమో చూపిస్తా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. హల్లెలూయా. మిమ్మల్ని కొట్టింది. అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో పిచ్చ క్లారిటీతో కరెక్ట్ కొడతాను. కాచుకోండి మగధుడి విశ్వరూపం. దుమ్ము దులారం దూల్పేట్ రే. సారీ అన్నా, చూసుకోలేదు. యాడక్క కొట్టేది నువ్వు? యాడ పడితే ఆడ కొడతావా? మగజా దాన్ని ముత్తాన్ని చంపేలా చూస్తావు నువ్వు. నీ పుచ్చ పట్టిపోవాల్సిందే. భైరవా, భైరవా సూపర్. నాదే 49. నీతో కలిపి 50. మ్యాచ్ ఓవర్. మెరకలు జరుగుతుంటావా? యా ఏంట్రా ఇది? మగజాతి సేఫ్. రే మగజాత్ సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. అంటే వీళ్ళందరినీ కొట్టింది. ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీవాడా? సార్ వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఒక్క క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీలేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ లో వచ్చి. మమ్మల్ని పొమ్మంటే రూమ్కెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే బాయ్ బాయ్. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. అర్థమైందా? నీ గూడు చెదిరింది, ప్రాక్టీస్ చేస్తుండాలి, లేకపోతే ఫామ్ కోల్పోతాం. హలో సారీ సారీ. ఒరే ముందా పాట ఆపడానికి దండం పెడతాను. ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుందేని అన్నావు, ఇదేనో రే? చెప్పు, ఆ పిచ్చోడు చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం ఏంటి చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. ఒరే వీడు పీటర్ హెడ్స్ ఫైట్ లో చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? ఊపించాలు. చిత్ర ఫోన్. చిత్రట సైలెంచుకుంటా. హలో. హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుపలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నేనంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా? చూస్తే షాక్ అయిపోతారు. ఓకే. ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా?
ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. 1 డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా. అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి. అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓకేనండి. ఓకే బాయ్. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడు ఊరుకుంటా అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడతావు. ఆడిష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తాడు. చెప్పండిరా, నన్ను చెప్పండిరా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన నాకు ఐ లవ్ యూ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోకురా. వెరీ గుడ్. నానా పెట్టుకో. కనా Yes. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్. ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రేకన్నా హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా, అది దెయ్యం, రాక్షసి, పిశాచి. నీకు తెలీదు. అది నన్ను చూస్తేనే కొడుతుంది. తను దయ్యం కాదు, దేవత. దేవత. రేయ్, దిగు, ముందు దిగు, బండి దిగు. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఎవరు? ఎవరు? ఫోటో. దేవత. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి. ఓకే, దండం పెట్టుకోండి. దండం పెట్టు. అంతే. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత. కాదు, కాదు. దండం పెట్టుకోవాలి. అది దేవత కాదు, దెయ్యం. నేను భయపడకూడదు. ఒప్పుకోను. నేను రాను. నీకు తెలీదు దాని గురించి. నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. నేను రాను. నన్ను వదిలేయ్. ప్లీజ్ రా, నాకు ప్లీజ్. ఏం అర్థం కాల. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా. రే, నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు ఆ అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకరా. రే, కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా. బావా, మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనురా. సరే, ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి నార్మల్గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని కొట్టకు. నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్ Promise? వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేక మీద చెక్కించే. ఒరే, నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెలలో వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతానేమోరా. ఏమైందిరా? పోరా, అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది స్ట్రెస్ రెచ్చిపో. ఇతనే నా తోట్రాముడు. ఏవోయ్, నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి, అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి, మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి, ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమను చేసి, ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను 3 సార్లు చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికే నన్ను అంత రియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. అతను బాగా చెప్పాడు తెలుసా? బావా, ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో, ఇలారా. వద్దండి. ఇప్పుడు మాట్లాడు. దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీనా అంటే నోటి తీతో రొటేమో. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి, మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దావనా? చిచ్చి, మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి, మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. సర్లే, ఏడవకు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా.
ఏంటి చెట్టి లేకుండా ఇల్లు చలనా కట్టాలా ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా ఏం మాట్లాడుతున్నారండి మీరు బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం ఏంటి మాది అలాంటిది చలనా కోసం చీప్ గా బరువు తీస్తారా అవును అవును బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమిటి ప్రపంచంలో ఏ మొగుడు దీనికి ఒప్పుకోడండి చలానా కోసం నన్ను నాకినాక అవ్వ అవ్వ ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా చూడండి నేను చచ్చిపోతా జాలికి చచ్చి ఫ్లట్ నీ చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపినా ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా నా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడదీసేసిందిరా. పుట్టుక చూడు అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి నేను మాట్లాడతాను. వద్దు ఒరే అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా దాని సంగతి నీకు తెలీదురా. ఏం పర్లేదు సెట్ చేస్తా కదా. ఓ యాక్షన్ హీరోలో కత్తి పట్టుకుని వెళ్ళి ఉతికేస్తాను ఆరేస్తాను రక్తం తాగేస్తానని ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాడు సారు. నేను చెప్పాను కదా దాన్ని నువ్వు ఏమీ చేయలేవు అంతే. రే 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 ఇటు రారా. ఆ, నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆ చెప్పు. నీ లవ్ బ్రేకప్ చేసింది, నా కాలేజ్ క్రష్ ని క్రాష్ చేసింది ఎవరు కదరా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా నా మైనా. ఆ? చిత్ర చిత్ర బాలసుబ్రహ్మణ్యం. ఏంటి ఎవరు పేరు చెప్తే నీ ఎంటికలు బొగ్గుమని పడిపోతాయో, ఎవరు ఫోన్ ఎత్తే నీకు బూతులు తప్పితే మాట్లాడరావు. ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఎవరా? యా అల్లా గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఇది ప్రకృతి విరుద్ధం వద్దురా. అయినా గుడికెళ్ళి పూజలు చేయడం ఎందుకు, చర్చిలకి వెళ్ళి ప్రేయర్లు చేయడం ఎందుకురా? రేయ్ గుడిలో దేవుడు నా శత్రుని ప్రేమించేలా చేస్తే చర్చ్ లో ప్రభు క్లారిటీ ఇచ్చాడు, ఆమె నా సోల్మేట్ అని. లేసేం కాదు. ఒరే అమ్మాయి గురించి నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గాని పక్కోడు ప్రేమిస్తేనే శివంగల మీదడి పనిచేసి అమ్మాయి నిన్ను చూస్తుందా, నిన్ను ప్రేమిస్తుందా? ఒక్కసారి ప్రేమను అప్లికేషన్ పెట్టి చూడు నీ మ్యాటర్ ఓవర్. ఒరే కల్లారా చూసాను రా ఆ టార్చరు ఆ టెస్టులు ఆ ప్రశ్నలు ఆ అమ్మాయితో వద్దురా. రేయ్ మేమిద్దరం లవర్స్ అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆ దేవుడే డిసైడ్ చేశాడు. నువ్వు మొయ్యరా. ఇక ముందు నా టార్గెట్ ఆ అమ్మాయిని లవ్ చేయడం, నన్ను లవ్ చేసేలా చేసుకోవడం. కల్ సే పీచే పీచే జాకే ప్యార్ మే గిరాऊंगा. అంబి ఆడించు రోయ్ దేకింగ్. ఒరే చూడు క్యాంపస్ లో ఎక్కడ చూసినా నా లవ్ ఫెయిల్యూర్ అని కంపే కొడుతుంది. లవ్ ఫెయిల్ అయ్యి ఇలా తొక్కలా కనపడితే క్యారెక్టర్ లో సిన్సియారిటీ దెబ్బతింటదిరా. ఒరే నేను ఒంట్లో వెళ్ళిపోతారా? బాయ్. ఓకే బాయ్. శ్రీరామ్ గెటప్ నీకు సూట్ అవుతుంది రారా. ఇతను ఇక్కడున్నాడేంటి? అరే వెళ్ళిపోతారా? అరే అదిగో అనకొండ, అతి భయంకరమైన పావు. ఒరే దగ్గరికి వచ్చి ఇతని మింగెత్తరా. రానీరా, నాకు స్నేక్స్ అంటే ఇష్టం. దేవి సినిమా 15 సార్లు చూశాను తెలుసా. మీరు రామ్ శ్రీరామ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజా? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కనిపించలేదు. కనపడినా మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు కదా గుర్తుపడ్డానికి. ఇతను మీకెలా తెలుసు? మై క్లోజ్ ఫ్రెండ్. నేను వీడి లవ్ సెట్ చేయాలని హెల్ప్ చేస్తే మీరు కట్ చేశారని జస్ట్ ఇప్పుడే చెప్తున్నాడు. లవ్ గురించి జానకి చెప్పింది మీరేనా? మీరైతే చెప్పుండొచ్చు. నీ లవ్ మ్యాటర్ ఆలోచిద్దాం తమ్ముడు. అక్క కొంచెం గట్టిగా ఆలోచించక్క, చాలా సిన్సియర్. చిత్ర గారు మీరు ఆ సీడీ విన్నారా? యా నచ్చిందా? చాలా. ఒక్కసారి ఆ సీడీ ఇస్తే కాపీ చేసి ఇచ్చేస్తాను. రేపు మీకు ఆ సీడీ తెచ్చిస్తాను. నైస్ మీటింగ్ యూ. నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. ఏ సీడీ ఇచ్చారా? ఐస్ క్రీమ్ మెల్ట్ అయినట్టు మెల్ట్ అయిపోయింది. అది సోల్మేట్ మహత్యం, దాని ముందు ఎలాంటి ఫిలాసఫీలు పనికిరావు. చూడు ఏంటే టోన్ జీన్ చేసుకుంటే ఫ్లర్ట్, స్పైక్స్ పెట్టుకుంటే ఫ్లర్ట్ అని నీ ఎదవ సైకాలజీతో అందరినీ సైకోలను చేసి నువ్వు మాత్రం రియల్ ఫ్లర్ట్ గాడితో మ్యూజిక్ వరల్డ్ లో సాంగ్స్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? పడిపోతావు, ప్రేమలో పడిపోతావు. రే చెత్త వెదవా, ఎవడ్రా నువ్వు? సిద్ధుని. ఇంటర్లో 2 సార్లు నా లవ్ బ్రేకప్ చేసి నాకు ఫ్లర్ట్ అని ముద్దరేసి నా లైఫ్ తో ఆడుకున్నావు కదా, మర్చిపోయావా? నువ్వెందుకు కాల్ చేసావురా యూజ్లెస్ ఫెలో? హలో, నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకోకు. ఆ రియల్ ఫ్లర్ట్ వెనక తిరుగుతూ ఉంటే చూడలేక నీకు ఫ్రెండ్లీ అడ్వైస్ ఇద్దామని కాల్ చేశాను. వింటున్నావా? చెప్పి చావు. అవును, ఆడి పేరేంటో? శ్రీరామ్. ఇలాంటి వాళ్ళ సైకాలజీ నాకు బాగా తెలుసు. నీట్గా డ్రెస్అప్ అయ్యి నీకు ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టం అని వాడిది అదే టేస్ట్ అని టేస్ట్లు కలిపి నిన్ను పడేస్తాడు. అది తెలియక వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. వాడు ఖచ్చితంగా నేను లవ్ లో పడేయడానికి వచ్చిన ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఫ్లర్ట్.
డౌట్ ఉంటే ఫ్లర్ట్ టెస్ట్ పెట్టుకో. ఫోన్ కొట్టు, ఫ్లర్ట్ ని కనిపెట్టు. నేను చూసిన అబ్బాయిలందరిలో శ్రీరామే బెస్ట్ అనుకున్నా, కానీ అతన్నే ఫ్లర్ట్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. లెట్స్ సీ. హాయ్ చిత్ర. హాయ్, బిజీగా ఉన్నారా? లేదండి. రేపు మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? రేపా అండి? వెల్, ఓకే. బాయ్. సో అర్జెంట్గా కలవాలని కాల్ చేశారు. ఏదైనా చెప్పాలా? అదేం లేదు, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. కొంచెం డ్రెస్ సెలెక్షన్ లో హెల్ప్ చేస్తారని. ఇప్పుడు చేయబోయే డ్రెస్ సెలెక్షన్ లో నువ్వు ఫ్లర్టో కాదో తేలిపోతుంది శ్రీరామ్. మీరేదో అన్నారు. లేదండి. ఓ, అన్నట్టుంటేను. లెట్స్ గో. ఈరోజు మీ బిహేవియర్ ఏదో డిఫరెంట్గా ఉందండి. చచ్చా, అబ్బే అలాంటిదేం లేదండి. ఐఎమ్ నార్మల్. గీతా, సౌమ్య చూస్తే కొంపలు ఆరిపోతాయి. చిత్ర గారు, మనం కిందకి వెళ్దాం రండి. కింద చాలా బాగుంటాయి. ఎందుకు? ముందు ఆంటీకి సెలెక్ట్ చేద్దాం. పదండి Okay. పదండి. కమ్ 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 కమ్, లెట్స్ గో లెట్స్ గో. సారీ సెక్షన్ తీసుకోండి. ఇదెలా ఉంది? ఆహా, నైస్ నైస్. ఇది ఓహో, సూపర్ అండి, చాలా బాగుంది. వీళ్ళకి దొరికానంటే సీన్ సితారా. చిత్ర గారు, ఇక్కడ సారీస్ చాలా చెత్తగా ఉన్నాయి. నా ఢిల్లీ ఫార్మల్స్ చూద్దామా? ఫార్మల్స్? యా, ఫార్మల్స్ సూపర్. అంకుల్ కూడా చాలా బాగుంటాయి. కమ్ 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 కమ్, పద పద పద, ఫాస్ట్ ఫాస్ట్. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? వాళ్ళు ఉన్నారేమోనండి. వాళ్ళెవరు? సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. నా సైజ్ కనుక్కుందామని. What? మీ సైజ్ ఎందుకండి బాబు? నా సైజ్ అంకుల్ సరిపోద్దేమోనని. Are you all right? Yeah, I'm perfectly all right. What happened? పదండి. నువ్వా నా మీద పడ్డావేంటి? మీద పడ్డం కాదు, పడబోయినంతే. హాయ్ హాయ్ చిత్ర. హాయ్ సర్ప్రైజ్. హాయ్. ఏంటే, ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? చిచ్చి, అలా కాదే. షాపింగ్ కదా, పద అందరం కలిసి చేద్దాం. నో, నేను అర్జెంట్గా వెళ్ళాలి, పనుంది. సండే కలుద్దామా? ఓకే 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 ఓకే, బాయ్. అమ్మయ్య, చేయించుకున్నాను. తేడాగా ఉంది కదా. అవును, తేడానే రా. చిత్ర, సమయం. ఏ అలా టెంప్ట్ చేసి వెళ్ళిపోతావా? ఒక 10% ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చుగా. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని. హాయ్. మన అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే, ఆ ఫ్రేమ్ బాగుంది కదా? ఏంటి గిఫ్ట్లు ఇస్తే పడిపోతానే? యా, ఫిక్స్. ఫాదర్ గారు నమ్మి వెళ్తున్నావు, ఫ్లట్ అంటదేమో చూసుకో. రే, చిత్ర దృష్టిలో శ్రీరామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ, ఆ శ్రీరామే చిత్రకి గిఫ్ట్ ఇస్తే చిత్ర నీ వైపు టర్న్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్. బాబు, వెడ్డింగ్ గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వెడ్డింగ్ నీదా? మీ మామది. ఓ, నా వెడ్డింగ్ కి నేను గిఫ్ట్ కొనుక్కుంటానా? అదే నిజమే, అక్కడ ఉన్నాయి. ఆ విషయం చెప్పచ్చు కదా, యూజ్లెస్ ఫెలో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ. యా. ఈ ఫోటోని ఫ్రేమ్లో పెట్టి ప్యాక్ చేసేస్తారా? చిత్ర ఫోటో మీకెవరిచ్చారు? అదిగో అతనిచ్చాడు. సిద్ధు, చిత్రకి నీకు ఏంటి సంబంధం? అసలు చిత్ర ఫోటో నువ్వెందుకు ఫ్రేమ్ కట్టిస్తున్నావు?
మమ్మల్ని అందరినీ సైడ్ చేసి మీరిద్దరు సెంటర్ అయ్యారా? అసలు ఒక నిమిషం ఉండు. లవ్ గివ్ అంటే చిరాకంటది. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుందో. చిత్ర చిత్ర సిద్ధుకి ఏమైంది? అవును, ఇంతకీ మీరెవరు? నేను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అమ్మని అంతగా కమలాసంలో తెగ యాక్ట్ చేసేస్తున్నావు. అయినా సిద్ధుకి చిత్రకి సంబంధం ఏంటి? సిద్ధుకి చిత్రకి చింతకాయ పచ్చడి ఏమీ లేదండి. మీరు ఆ చిత్ర కలిపి ఆడి జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఓడిన బ్రెయిన్ చితికింది. జీవితం మీద విరక్తి కొట్టి ఆడి బుర్ర ఆడి కొట్టేసుకుని మెంట్లోడైపోయాడు. ప్రేమిస్తే సినిమాలో భరతలాగా. మిమ్మల్ని చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చుంటది. అందుకే పిచ్చెక్కి కేకలేసుకుంటూ అలా అరుచుకుంటూ పోతున్నాడు. ఏమైపోతాడు? మరి చిత్ర ఫోటో ఎందుకు? డైలీ ఈ ఫోటోలు రాళ్ళతో కొట్టిస్తేనే గాని అన్నం తిండి బిడ్డ. అందుకని ఫ్రేమ్ కట్టించి దగ్గర నేనే కొట్టిస్తుంటాను. స్టోన్ ప్రూఫ్ అన్నమాట. నమ్మొచ్చా? ఎదురుకుంటా అంత తెర్రెరు కేకలేస్తుంటే ఇంకా నమ్మచ్చ అంటే మా కాలం 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో. ఫోటో పెట్టుకుని ఎలా కొడతాడు చూద్దు. కానీ వద్దమ్మా, నువ్వు చూడలేవు. వద్దు. అదిగో నువ్వు షర్ట్ వేసుకున్నావు ఫ్లట్, వీడు ప్యాంట్ వేసుకున్నాడు ఫ్లట్ ఫ్లట్ కొట్టు. అరే రే ఆడు ఫ్లట్టే ఇదిగో నేను వస్తున్నాడు. అలా కొట్టకూడదురా. ఇదిగో ఫోటో వేస్తున్నాను, కొట్టుకో. వెళ్ళిపోయి లవర్స్ కొట్టకూడదు. లవర్స్ అంటే ఫ్లవర్స్. చేశాను. సౌండ్ తగ్గిరా. వాడు లేచాడంటే నీకు పగులుతే. ముందు కత్తిరిని చూడరా. ఒరే కొండా! నీకేం చెప్పా? ఆడదాని పాట కానీ గాలి కానీ మాట కానీ వినపడకూడదని చెప్పారా? షీలాకి జవాని అంట. ఆడదాని పడదని మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఈ రోజు నీ శవాన్ని మగజాతి అంకితం ఇవ్వకపోతే మార్చు మార్చు మార్చు. షీలాకి జవాని మారుస్తావా? మార్చువా? నీ ప్రాణాలు తీస్తా. మార్చు. నేను ఎక్కడే ఉంటా. మార్చు. ఫస్ట్ మార్చు. చూడు పువ్వు నన్నే పిలుస్తుంది. ఛానల్ మార్చు. మార్చు. చూడు మార్చు. చూడలేదు. మార్చు. మార్చావు. మార్చు. అమలాపురం అయితే నాది గురుగారు మీరా అండి? సారీ అండి. కామాతురాను నా భయం నా లజ్జ. కామంతో కటకలాడిపోతున్నాడు. గంట పూజ వేసుకుని తిరుగుతున్నావు నువ్వు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటు ఇల్లు మానవత్వం బరువులించి ద్రోహి. మొక్కెప్పుడు నాకు చెప్పలేదే. ఆకులన్నీ రాలిన చోటే నాకేం అర్థం కాలా. అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేకవన్న పులులు. నేను మౌనంగా ఎదగను. ఏ ఆడదాన్ని ఎదగనివ్వను. ధోని హెలికాప్టర్ ఇక్కడే ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిముత్యం. శ్రీరామ్ గారు. హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉన్నాగా. నే కదా అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత సైన్గా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వరస్ట్ గా ఉంది. మై డియర్ క్యూట్ బై ద 3 girls ద దేవదాస్ కాలింగ్ యూ దేర్. ఓ వస్తున్నా సౌమ్య. రే అవజాబా వీలుకున్నారేంట్రా? వీళ్ళు ముగ్గురు తిరిగితే అవజాబా గబ్బే. ఇప్పుడు నన్న ఆటోకి ఓకే. దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి? మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. బాగాని యోగా టైప్.
మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధు ఎలా యాక్ట్ చేస్తారో, సారీ చేస్తారో. అటెన్షన్ 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 అటెన్షన్. పాపా హెడ్ అండ్ షోల్డరా పాపా హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్ ఐస్ క్రీమ్ యూ వాంట్? కోన్ యు వాంట్ కోన్ యూ వాంట్? కోన్ ఐస్ క్రీమ్. ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటే కన్ఫ్యూజన్, దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి సెకండ్ అవర్ నో ఐ కాంట్ ఇవ్వు నో ఐ హెడ్ గర్ల్స్ ఇవ్వు. నేను ఇవ్వ శ్రీరామ్ నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. ఆ. అక్క చెప్పింది ఇచ్చేయి, ఐమ్ టూ ఇంటెలిజెంట్. లేకపోతే తాట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇప్పుడు నేను ఇటు వేసుకుంటా, నువ్వు అటు వేసుకో. సరే వేసుకుంటా. మెనీ మెనీ హ్యాపీ హలో మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ టు. హలో యా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వెరీ చూసారా, సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది, అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తామండి మేడం. నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి, కలుద్దాం. నువ్వు రా, రా నీ. ఆగండి ఆగండి, ఆగమని నక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదల గుర్తుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పెళ్ళనే? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్నే వయసు 16 ఏళ్ల వయసు, నీకు 16, నాకు 18. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియరాలు. మీరిద్దరు ఓకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇంకో మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లర్ట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లర్ట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? రేయ్ ఆ, ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచావు కదా పెద్ద బ్యాట్, నాకు అది తీసుకొచ్చి ఒకసారి నీ దెబ్బరు చూపించు. బ్యాట్ తేలా, బెల్ట్ ఏదో తెచ్చా. కానీ. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పట్టుకోబెట్టా. ఏం జరిగింది? పొంగనూరులో ఎంవిజయ్ గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్కులో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాచెలక్క నువ్వే కావాలే, నువ్వు రాచెలక్క నవ్వే. ఇంకా నా వల్ల కదన్నా. చూసారు ఎలా అయిపోయాడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? అవును కదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. షేక్ ఇవ్వండి, బాయ్ చెప్పండి, నవ్వండి. మరి నా పెళ్లి, ఈ పాపతో నాకు పెళ్లి చేస్తాను. ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓహో అమ్మయ్య. బాయ్ 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 అమ్మని బతికిపోయారా? బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. వాళ్ళతో నాకు పెళ్లి చేస్తాను. వీడికి ఆడవలసింది ఏంటి రోయ్? చేద్దాం. నన్ను వదలకండి. మై స్టాఫ్ ఇస్ సూరి, ఆ మల్లిగాడి క్వశ్చన్స్ లిల్లీ ఆన్సర్లు మిక్స్ చేసి ట్రాక్ రెడీ చేసిన దాము గడికి వినిపించాలి. దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పిన నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్. బీ షార్ప్. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటలన్నావు కదరా? అయ్యో అలుకేంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా?